వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలంతా సిద్ధం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం బీజేపీ ఆత్మీయ సమావేశం నక్కలపల్లిలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనతో విసిగెత్తిన ప్రజలు జగన్ ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని పేర్కొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అబాధ్యులు విజయం ఖాయమని తెలిపారు. అధికార పార్టీ నాయకుల ఇబ్బందులకు లోగకుండా కూటమి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కొప్పిశెట్టి వెంకటేష్, పురందాసు నూకరాజు, మేచర్ల వినోద్ రాజు, ఆరుగురు కొండబాబు, పాకలపాటి రవిరాజు, కొప్పిశెట్టి బుజ్జి, అబద్దం, లాలం కాశీనాయుడు తదితరులు పాల్గొన్నారు. మాత్రం అది కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యమే ఆ వ్యాన్లోనే మన ఇంటికి తెచ్చి మన వీధిలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడని చెప్తున్నారు. మరి అది సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్ట, నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్ట? ఆ పథకం ఎందుకు ఆగిపోద్ది? రేపు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతాయి. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది రేపు ఎన్నికలు అయిన తర్వాత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న సమావేశంలో చెప్పారు. ఏం చెప్పారు? డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే, అటు ఉత్తరప్రదేశ్ లాగా, అటు మధ్యప్రదేశ్ లాగా, అటు రాజస్థాన్ లాగా, అటు మహారాష్ట్ర లాగా ఈ దేశంలో 12 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇప్పుడున్న అభివృద్ధి కన్నా కూడా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలకి తగిన సమాధానం మనం చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. మన ఓటర్లందరికీ కూడా మనం చెప్పాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవు, మీరు ఓటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థికి, ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి అని మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి 2014-19 మన పరిపాలనకి ఒకసారి ఆలోచన చేసుకుంటే 2014 నుంచి 19 వరకు కూడా నేను బయటికి వెళ్ళి గర్వంగా నేను 1000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాము, 1200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామని మేము చెప్పుకుంటాం. ఆ తరుణంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద కనుక ఆ రోజు ఏమీ చేయకపోతే మేమేమీ చేయలేం పంచాయతీలు. కానీ ఆ రోజు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా స్టేట్ గవర్నమెంట్ 10%, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ 90% మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆ రోజు మెటీరియల్ కాంపోనెంట్, అదే లేబర్ కాంపోనెంట్ కింద డబ్బులు ఇచ్చి సుమారుగా అన్ని గ్రామాల్లోని కూడా దగ్గర అన్ని రోడ్లు కూడా మనం వేసుకునే సందర్భం కూడా మనం చూసుకున్నాం. నాబార్డ్ నిధుల నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కానీ, ఆ రోజు హుద్హుద్ వచ్చిన తర్వాత హుద్హుద్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లోనే పెట్టి ఈరోజు గ్రామాల్లో నేను కాల్ రెగ్రెస్ బయటకు వెళ్తే చెప్తాను. నేను సుమారుగా ఇగో ఈ గ్రామంలో ఈ రోడ్ వేయించా, ఈ డ్రైన్ వేయించా, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చా, ఈ బోర్ వేయించా, ఈ వాటర్ పైప్ లైన్ ఇచ్చా, నీకు ఈ ఇల్లులు ఇచ్చా, మీకు ఈ వాకిలు ఇచ్చామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాలు ఈరోజు ఆ రోజు కూడా గ్రామాల్లో వెలుగునిచ్చినాయి. ఎంతవరకు అంటే ఎల్ఈడి బల్బులు వేయించుకోగలిగాం, మన గ్రామాల్లో వీధి లైట్లు వేయించుకోగలిగాం, మరుగుదొడ్లు కట్టించుకోగలిగాం, ఇల్లులు కట్టించుకోగలిగాం. అంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండూ కూడా జోడెడ్ల బండిలాగా ఆ రోజు నడిచింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఆ రోజు 2014 నుంచి 19 వరకు మనం చేసిన అభివృద్ధి తప్పించి ఈ రోజుకి కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ వేసిన పాపాన పోలే. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎండాకాలం వచ్చింది. ఈ చుట్టుపక్కల 3 గ్రామాల్లోనూ కూడా నీటి ఎద్దడి ఎంత దారుణంగా ఉంటుందంటే ఈరోజు నీళ్ళ గురించి కిలోమీటర్ల తరబడి బయటకు వెళ్ళి బిందెలతో మోసుకొని వచ్చి అవే నీళ్లు తాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిపి సుమారుగా 180 కోట్లు వాటర్ ప్రాజెక్ట్ ఆ రోజు ఇస్తే ఉద్దండపురంలో మేము ఏర్పాటు చేసి 90% పనులు మేము పూర్తి చేసాం. 90% పనులు పూర్తి చేసి ఆ రోజు నా కోరిక కూడా కుళాయి ఇప్పి ఇంటికి వెళ్ళి కుళాయి ఇప్పి ఓటు అడగాలి అన్నది నాకు తాలూకా కాన్సెప్ట్. ఆ రోజు 90% పనులు పూర్తయిన తర్వాత నేను దురదృష్టంగా భావించాను. ఆ రోజు నేను ఇక్కడ పోటీ చేయలేకపోయాను, అది కూడా పూర్తి కాలేదు. కనీసం వచ్చే గవర్నమెంట్ ఆ ఆపర్చునిటీని తీసుకుంటుందేమో అని అనుకున్నా. కానీ ఒక పక్క దురదృష్టం, ఇంకో పక్క అదృష్టం. ఒక పక్క దురదృష్టం ఏంటంటే
వాళ్ళు చెయ్యలేక ఆ గ్రామాలకు నీళ్ళు వెళ్ళలేకపోవడం అనేది దురదృష్టం. అయితే మళ్ళా ఆ ప్రాజెక్టు మనందరి చేతి మీదుగా జరిగి మళ్ళా గ్రామాలకు నీళ్ళు ఇవ్వకపోతున్నాం అన్నదైతే మా అదృష్టం కింద మేము భావించాం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు, ఈ కోడ్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. అంటే వీళ్ళ తాలూకు ఎలక్షన్ స్టంట్లు ఎలా ఉంటాయంటే అందరూ చెప్పినే కాకుండా 2 ముక్కలు చెప్తాను మీకు. మొన్ననే మా అందరికీ తెలుసు కోటవరట్టులో పందూరు బ్రిడ్జ్ ఉంది. పందూరు బ్రిడ్జ్ మేమందరం కూడా సుమారుగా 6 కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ ఇచ్చాం. సగం వరకు కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఎస్టిమేషన్ తక్కువ వేయటం వల్ల ఒక 2 కోట్లు తక్కువ వచ్చింది. ఈ లోపు గవర్నమెంట్ మారిపోయింది. 4 సంవత్సరాల 9 నెలలు, 4 సంవత్సరాలు 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలలు అయిపోయిన తర్వాత మొన్న ఎందుకో నేను పందూరు ఒక చిన్న పరామర్శకి వెళ్ళేసరికి అధికారులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగ హడావుడి చేస్తున్నారు. ఏంటి ఇంత హడావుడి చేస్తున్నారంటే బ్రిడ్జ్ మంజూరు అయిందటమ్మా, డబ్బులు ఇచ్చారంటే ఏదో శంకుస్థాపన చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ